2025లో మొదటి సూర్యగ్రహణం మార్చి 29న శనివారం నాడు అమావాస్యతో కలిసి ఉంటుంది. ఇది సూర్యుడు, భూమి మరియు చంద్రుని మధ్య వస్తే ఏర్పడుతుంది. మనం ఈరోజు ఈ వీడియోలో అమావాస్య సూర్యగ్రహణం పట్టు విడుపు సమయాలు చూద్దాం. భారతదేశంలో కనిపిస్తుందా లేదా అనేది చూద్దాం. సూర్యగ్రహణం అంటే సూర్యుడు, భూమి మరియు చంద్రుడు ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు చంద్రుడు సూర్యుడిని కప్పి భూమి నుండి సూర్యుడిని చూడలేకుండా చేస్తాడు. ఎప్పుడుంది అని చూద్దాం. 2025లో మొదటి సూర్యగ్రహణం మార్చి 29న శనివారం నాడు అంటే అమావాస్యతోనే కలిసి ఉంటుంది. ఎందుకు అమావాస్యతో అంటే ఆ రోజు చంద్రుడు సూర్యుడికి దగ్గరగా ఉంటాడు. అప్పుడు సూర్యగ్రహణం పడుతుంది. తెలుగు నెలలో చివరి రోజు పాల్గొన మాసం అమావాస్య మార్చి 29. ఆకాశంలో అద్భుతం ఏర్పడుతుందని చెప్పచ్చు. సూర్యగ్రహణం అంటే సూర్యుడు ఆకాశంలో సగం లేదా పూర్తిగా కనుమరుగవుతాడు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖపై వచ్చినప్పుడు ఇలా అవుతుందని మనం ఆల్రెడీ తెలుసుకుందాం. మళ్ళీ ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:20 ప్రారంభమవుతుంది. సాయంత్రం 6:13 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో సూర్యుడు దాదాపు 93% కప్పబడి ఉంటాడు. జ్యోతిష్యం ప్రకారం రాహు, కేతువులు సూర్యచంద్రులను మింగినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. అయితే శాస్త్రీయ ప్రకారం సూర్యుడు, భూమి మధ్యన చంద్రుడు వచ్చినప్పుడు సంభవిస్తుంది. ఈ సమయంలో చంద్రుడు కొంత సమయం సూర్యుడిని పూర్తిగా కప్పవేయబడతాడు. ఈ సమయంలో భూమిపై చీకటి ఏర్పడుతుంది. ఎక్కడ కనిపిస్తుందంటే ఈసారి ఏర్పడే మొదటి సూర్యగ్రహణం ఏషియా, ఆఫ్రికా, యూరోప్, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్టిక్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఉత్తర బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్, హంగేరీ, ఐర్లాండ్, ఉక్రెయిన్, స్విట్జర్లాండ్ వంటి ప్రాంతాల్లో చూడొచ్చు. ఈ గ్రహణాన్ని నేరుగా చూడకూడదు, ఎందుకంటే మీ కళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సూర్యగ్రహణాన్ని నేరుగా చూడకూడదని పండితులు, శాస్త్రులు, వైజ్ఞానికులు అందరూ చెబుతుంటారు. శని అమావాస్య వేళ సూర్యగ్రహణం వస్తే ఏమవుతుంది? ఈసారి ఏర్పడబోయే తొలి సూర్యగ్రహణం పాక్షికంగా ఉంటుంది. ఇలా సూర్యగ్రహణం పాక్షికంగా పరిపూర్ణమైన కంకణాకార రూపంలో ఉన్నప్పుడు దాన్ని హైబ్రిడ్ సోలార్ అని అంటారు. సూర్యగ్రహణం కాలంలో సూర్యుడు మీన రాశిలో ఉంటాడు. అదే సమయంలో బుధుడు, శనిదేవుడు, శుక్రుడు, రాహు కూడా అదే రాశిలో ఉంటాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శుభ, అశుభ ఫలితాలు ఏర్పడతాయి. మత విశ్వాసాల ప్రకారం సూర్యగ్రహణం సమయంలో ఎలాంటి పూజలు, శుభకార్యాలు చెయ్యరు. అంతేకాదు ఆహారం కూడా తీసుకోరు. మనం గ్రహణం వేళ ఏం పనులు చేయకండి అని జ్యోతిష శాస్త్రం కూడా చెబుతుంది. సూర్యగ్రహణం సమయంలో ఎవ్వరూ నిద్రపోకూడదని కూడా శాస్త్రంలో ఉంది. ప్రత్యేకించి వయస్సు పైబడిన వారు ఈ కాలంలో పడుకుంటే వాళ్ళకి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని శాస్త్రంలో చెబుతారు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని పెద్దలు చెబుతారు. అలాగే గ్రహణం ఏర్పడే వేళ పడుకోవడం, ఏదైనా ఆహారం తీసుకోవడం, పిల్లలు, చంటి పిల్లలు కానీ, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు ఇంటి బయటికి వెళ్ళకూడదని, అవి ఏది తినకూడదని చెబుతారు. అందరికీ ముఖ్యంగా గర్భిణీలు సూర్యగ్రహణం సమయంలో బయటికి వెళ్ళకూడదు. అలాంటి కిరణాలు తన వంటి మీద పడితే కడుపులో ఉన్న బిడ్డకు కూడా ప్రమాదమని వైద్యులు కూడా చెబుతారు. ఎలాంటి పనులు గర్భిణీ స్త్రీలు ఆ సమయంలో చెయ్యరాదు. కేవలం ఆధ్యాత్మికంగా గడపాలి. మనం ఎంత ఆధ్యాత్మికంగా ఉంటే మన మనస్సు అంత దేవుని సన్నిధిలో ఉంటుందని భావిస్తారు. రాశుల ప్రకారం అయితే శనిదేవుడు న్యాయదేవత. చేసిన కర్మల ప్రకారం ఫలితాలని మనందరికీ ఇస్తుంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ఈ నెల 29వ తేదీన ప్రవేశించబడుతుంది.
అదే సమయానికి మీనరాశిలో అనేక గ్రహాలు సంచారం చేస్తాయి. ఆ రోజు చైత్రమాస అమావాస్య కావడంతో పాటు ఈరోజు ఏడాది మొదటి సూర్యగ్రహణం కూడా అదే రోజు ఏర్పడుతుంది. అయితే ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు. కాబట్టి మనకు సూతక కాలం చెల్లదు. ఆ రోజు మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. మనకి ఎలాంటి ప్రభావం లేదని నిపుణులు చెబుతారు.